సచివాలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం నుండి వెంకటాచలం క్యూబా ఇంజనీరింగ్ కళాశాలలో సచివాలయ ఉద్యోగులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు, పొదలకూరు, వెంకటాచలం మండలాలకు చెందిన సచివాలయ ఉద్యోగులకు 4 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, వల్లూరు శ్రీధర్ నాయుడు, ఎంపీడీఓలు, మండల నాయకులు పాల్గొన్నారు. సిబ్బందికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని చేస్తున్నాము. తెలియడానికి సాధారణ తెలియజేస్తున్నాం. విశ్వనాథన్ రెడ్డి గారు శుద్ధబాబు గారిని సరిపడా కావాల్సిందిగా కాకపోతే సార్ అటెండ్ అనేది హైదరాబాద్ జిల్లాలో మిమ్మల్ని ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి గ్రామాలకు సంబంధించి మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ప్రారంభించి ఆ సచివాలయంలో మీరందరికీ ఈరోజు వాటికి సంబంధించి మీకు శిక్షణనిచ్చి మిమ్మల్ని బాధ్యతలు నిర్వర్తించేటువంటి విషయంలో సూచనలు, సలహాలతో ముందుకు నడిపించడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా చాలామంది సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు పాపం దానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారా, లేదనుకుంటే రికమెండేషన్తో వెళ్ళిపోతాయా, ఎవరన్నా డబ్బులు పెట్టి కొనుక్కుంటారా, ఇతర అవసరాలతో ఇవి జరుగుతాయని పాపం శిక్షణ తీసుకుంటున్నటువంటి సమయంలో, కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఎందుకు మీరు అనవసరంగా కోచింగ్ తీసుకుంటున్నారు, అవన్నీ అమ్ముడైపోయాయి. లేదనుకుంటే అట్లా ఎవరైతే తమ మేధా సంపత్తితో ఎదగడానికి అవకాశం ఉంటుందో, స్వయం ప్రతిభతో ఉద్యోగాన్ని సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుందో అటువంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదన్నటువంటి ఆలోచన చేసి ఎక్కడ రికమెండేషన్లకో మరొకదానికో తావు లేకుండా ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. ఈరోజు బయట వాళ్ళకి సంబంధించినటువంటి విమర్శల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ శిక్షణ తీసుకుంటున్నటువంటి మీ ఆత్మ సాక్షికి తెలుసు, ఈరోజు మీరు రికమెండేషన్తోనో లేకపోతే మరో విధంగా ఖర్చు పెట్టో లేదా మీ తెలివితేటలతో మీరు ఇది సంపాదించుకోగలిగారనేటువంటిది మీ ఆత్మసాక్షికి తెలుసు. కాబట్టి ఎవరికి లేనటువంటి అవకాశం. ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలా మంది దగ్గర తెలివితేటలు ఉన్నాయి, కానీ పాపం నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి కారణం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడమే. గతంలో అనేక మంది అనేక రకాలైనటువంటి మాటలు చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ప్రతిభకు సంబంధించి పట్టం కడతానన్నారు, ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఏపీఎస్సీకి సంబంధించి అని చెప్పారు. రాలేదు అవకాశాలు. ఈరోజు అవకాశం కల్పించింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీరు నిర్వర్తించబోయేటువంటి బాధ్యత, ఎందుకంటే అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింతగా ఎదగడానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టినా ఒకసారి మీరు గుర్తుంచుకోండి, అధికారం అనేటువంటిది కింద స్థాయి నుంచి పైకి వెళ్తుంది. కింద మనం ఓటేస్తే శాసనసభ్యుడు అవుతాడు, గ్రామాల నుంచి ఓటు వేస్తే పార్లమెంట్ సభ్యుడు అవుతాడు, వీళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎన్నిక కాబడతారు. నిధులు, బాధ్యతలు, విధులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దగ్గరకు వచ్చేటప్పటికి పైనుంచి కిందకు వస్తాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో
వాటిని అమలు చేయాలి అంటే పటిష్టమైనటువంటి పరిస్థితి ఉండాలి. జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు పనిచేశాను. స్థానిక సంస్థ మా కుటుంబం ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు బహుశా ఈ జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అరుదుగా ఉండొచ్చు. మా తండ్రి 8 సంవత్సరాలు సమితులు ఉండేటప్పుడు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. మా అమ్మ 25 సంవత్సరాలు లక్ష్మీకాంతమ్మ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు పనిచేశాం. ఒకే కుటుంబంలో ముగ్గురం, తల్లి తండ్రి బిడ్డ ముగ్గురం 3 అంచెలుగా ఉన్నటువంటి గ్రామ స్థాయి, బ్లాక్ లెవెల్, ఇంటర్మీడియట్ పంచాయతీ, జిల్లా పంచాయతీ 3లో పనిచేసేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి వాటికి సంబంధించి గ్రామాల అభివృద్ధి చెందాలని, స్థానిక సంస్థలు మరింత బలోపేతం కావాలని అనేక రాష్ట్రాలు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. మేము కేరళకు వెళ్ళి చూసాం. కేరళలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ బహుశా భారతదేశంలో చాలా అరుదుగా ఉంటుంది. ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. ప్రతిదీ గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతిదానికి సంబంధించి వాళ్ళ మీద ఉండేటువంటి ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి డీసెంట్రలైజేషన్ సిస్టమ్ గవర్నమెంట్కి రావాల్సిన పనే ఉండదు. జిల్లా పరిషత్ చైర్మన్ అనేటువంటి వాడు మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా రివ్యూ చేసుకోవడం తప్ప పూర్తి స్థాయిలో నిధుల దగ్గర నుంచి అన్ని కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చేస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచులు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఉద్యోగులే విధులు బాధ్యతలు నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు వీటిని కన్నా డీసెంట్రలైజేషన్ సిస్టమ్ కన్నా దాన్ని డీసెంట్రలైజ్ చేస్తూ ఏదో మాటకి డీసెంట్రలైజ్ చేసి ఏదో మామూలుగా డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి కాకుండా మెన్ అండ్ మెటీరియల్ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. దీంట్లో తప్పనిసరిగా మొట్టమొదటిగా మీకు అనుభవం కాబట్టి మీరు ప్రారంభించేటప్పుడు అనేక రకాలైనటువంటి ఎంపీడీఓలు కానీ లేదా ఎవరన్నా మీకు శిక్షణ ఇచ్చేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కానీ ఇవ్వచ్చు. కానీ మనిషికి మేధస్సు వేరు, నడవడిక వేరు. ఎందుకంటే నడవడిక, క్రమశిక్షణ అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాల్సింది. తెలివితేటలు అనేటువంటివి ఉండొచ్చు. కానీ తెలివితేటలతో పాటు మీ నడవడిక, మీ క్రమశిక్షణ, మీ డిసిప్లిన్ అనేటువంటిది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అవినీతి అనేటువంటిది ఈరోజు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏదైనా ఒక్క వ్యక్తి మీదనే మనం ఆధారపడ్డప్పుడు ఆ వ్యక్తి ద్వారానే విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు, ఉదాహరణకి మండల స్థాయిలో ఒక సర్వేయర్ ఉంటాడు. ఆ సర్వేయర్ ఒక్కడే ఈరోజు వెంకటాచలం మండలానికి సంబంధించి లెక్క తీసుకుంటే 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కడే వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి అదుపులోని మొత్తం వ్యవస్థ అంతా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి పనికి మించి భారం పడ్డప్పుడు, ఆ వ్యక్తికి ప్రియారిటీ అనేటువంటిది కల్పించినప్పుడు, ఆ వ్యక్తి ఆ ప్రియారిటీ కోసం ఏ విధంగా తాపత్రయపడతాడనేటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సమాజం కూడా వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ఏ విధంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రలోభ పెడతారనేటువంటిది ఒక ఉదాహరణ. ఈరోజు ఆ పరిస్థితులు ఉండవు. డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి సర్వేయర్ ఉంటాడు. 10 అర్జీలు ఉంటే ఒక రోజుకు సంబంధించి నెలలో దాదాపుగా ఒక 10-15 రోజుల లోపల మొత్తం స్కెచ్తో కూడా చేసి ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సింది, ఎవరన్నా మీరు యువకులు, చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరన్నా ప్రలోభ పెట్టినా సరే మొట్టమొదటిగా విషంతో సమానంగా మీరు ఆలోచించాల్సింది అవినీతి అనేటువంటి ఆలోచనని దరి చేరనివ్వకండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దగ్గరకు కూడా రానివ్వదు, ఆలోచన కూడా చేయదు. ఈరోజు మీరు ఖాళీగా ఉన్నారు, ఈరోజు మీకు జీతం వస్తుంది. జీతం వస్తుంది అంటే భగవంతుడు అవకాశం ఇచ్చాడు, పేదవాడికి సేవ కల్పించేటువంటి పరిస్థితి మీకు అందించాడు. దాన్ని గుర్తుంచుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అవినీతి అనేటువంటి దానికి గౌరవం, మర్యాద, కష్టం, నష్టం, సహాయం, సహకారం ప్రతి ఒక్కటి అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఉండేటువంటి వ్యవస్థలో ఈరోజు మీరు వచ్చిన తర్వాత రేపు గ్రామ పంచాయతీ సర్పంచులు వస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించి రాజకీయంగా ఒడిదుడుకులు ఉంటాయి. దానికి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని నేను చెప్పిన విధంగా అధికారి దగ్గరికి పైకి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి పోయి ఇబ్బందులు పెడతారు, మరొక రకంగా చేస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకో మరొకటికో మాట చెల్లుబాటు అయితే దానికి సంబంధించి మిమ్మల్ని అక్కడ ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్న రోజులు మీరు నీతిగా, నిజాయితీగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా మీ విధులు నిర్వహించేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. ఒకవేళ ఏదన్నా మిమ్మల్ని అవినీతి కార్యకలాపాలు చేయమంటేనో, చేయకూడనటువంటి పని చేయాల్సి వస్తేనో ఎంపీడీ వారు ఉంటారు, వాళ్ళ నోటీసులో పెట్టండి. లేదు అనుకుంటే శాసనసభ్యుడిగా నేను ఉంటాను కాబట్టి నా నోటీసులో పెడితే అటువంటి ఇబ్బందులు ఎక్కడా మీకు జరగకుండా మీకు అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ విధులు మీరు నిర్వర్తించేటువంటి పరిస్థితి కల్పించడం జరుగుతుంది. అందుకనే కొన్ని సందర్భాలలో
చాలా జాగ్రత్తగా మెలగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీకు. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థలో ఉంటారు, గ్రామానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యక్తులు వస్తారు, అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు, అనేక రకాలైనటువంటి మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు, ఒక్కొక్కరు ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా నడుచుకోవాలి. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతను నిర్వహించేటప్పుడు కొంత భారం మన మీద పడుతుంది. అదేవిధంగా కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి భగవంతుడు కోరుకున్నవన్నీ ఇవ్వడు. కొన్ని వరాలు ఉంటాయి, కొన్ని శాపాలు ఉంటాయి. వరాలని మనం ఆస్వాదించాలి, శాపాలను మనం దాటుకునేటువంటి పరిస్థితి కల్పించుకోవాలి. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి గుంగిపోవడమో, ప్రతిదానికి పొంగిపోవడమో, లేకపోతే జరిగేటువంటి దాంట్లో అనేటువంటిది ఉండదు. ఈరోజు ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి మొదట్లో చాలా ఆలోచనలు ఉంటాయి. వచ్చిన తర్వాతనే ఏమి ఎదురుండదు, మనకు ఉద్యోగం వచ్చింది, మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చని. మీరు ఉద్యోగంలో స్వేచ్ఛగా, హుషారుగా, ఇబ్బంది లేకుండా పనులు నిర్వహించు. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి కట్టుబాట్లు, ఈ సమాజంలో ఉండేటువంటి పరిస్థితి, ఆ గ్రామంలో ఉండేటువంటి పరిస్థితి, ఆ గ్రామ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, ఆ గ్రామ ప్రజలతో మెలగాల్సినటువంటి విషయాలు, వీటన్నిటి మీద ఉద్యోగ బాధ్యతల కన్నా మీరు రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా అలవరుచుకోవాల్సినటువంటిది జాబ్ చార్ట్ ఒకటి ఉంటుంది. మీ డ్యూటీస్ ఉంటాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటన్నిటికన్నా ఎట్లా ఉండాలి అంటే, ఒక అధికారి ఆ గ్రామంలో పనిచేసి రేపు ఏదన్నా సరే మీరు బదిలీ అయితే ఆ గ్రామంలో మిమ్మల్ని చూసి అయ్యో ఈ గ్రామంలో పనిచేసినటువంటి వాడు వెళ్ళిపోతున్నాడని ఒక్క వ్యక్తి ఒప్పించినట్టు లెక్క అనేటువంటిది గుర్తించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మంచి అవకాశం వచ్చింది, భగవంతుడు మంచి అవకాశం కల్పించాడు. రాబోయే రోజుల్లో అందరూ యువత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది. కాబట్టి మంచి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఆలోచన, ఆయనకు మీ మీద ఉన్నటువంటి ఆశలు, మీ ఆశయాలు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏ ఉద్దేశంతో అయితే ఒక వ్యక్తి పెద్దన్నగా మీకు ఉద్యోగం ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం పేరు నిలబెట్టండి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు తండి, ఈ ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు ఇన్వెంటరీ చేసేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు. ఏ ఉద్యోగస్తుడైనా సరే పార్టీలతో సంబంధం ఉండదు, ప్రభుత్వాలతో సంబంధం ఉంటుంది. ఆ ఉద్యోగస్తులు పనిచేసేటప్పుడు కోరుకోవాల్సింది, ఎవరైతే ఈరోజు మనకు ప్రభుత్వం జీతం ఇస్తుందో ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వీలైనంత వరకు ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా మంచి పేరు తీసుకురావాలి. ఈ ప్రభుత్వానికి నేను చేసేటువంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎంతమంది అధికారులు ఉన్నా సరే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, లేదా మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు నిర్వహించడంలో కానీ ఈరోజు ప్రత్యేకించి వెంకటాచలం ఎంపీడీఓ గారు, అదేవిధంగా పొదలకూరు ఎంపీడీఓ గారు, మనుగోలు ఎంపీడీఓ గారు, వీళ్ళందరూ కలిసి అదేవిధంగా ఉన్నటువంటి ఈఓఆర్డీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి వచ్చి పిల్లల్ని కలిసిపోతే బాగుంటుంది అంటే తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. అంతరాలు ఏముండవు, తేడాలు ఏముండవు. మీరు ఏదన్నా సరే మీకు ఏదన్నా సమస్యలు ఉంటే తప్పనిసరిగా వాటిని మా దృష్టికి తీసుకురండి, పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా ఈరోజు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, మీరు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకున్న దానికి మంచి దారిని, మంచి లక్ష్యాన్ని, మంచి గమ్యాన్ని అనుకునేటువంటి విధంగా మీరు నడక సాగించాలని చెప్పి కోరుకుంటూ, భగవంతుడు మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ప్రసాదించి ప్రజలకు మరింత చెరువుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దానిలో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి మంచి మనసు, మంచి శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, నా భావాల మీద పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, ఈరోజు నా మాటలు విన్నటువంటి మీకు ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన సూచనలు వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి అని ఆశిస్తూ, సార్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్